ఈ సిరీస్ వచ్చేసి మనం మంచి హ్యాబిట్స్ అలాగే మంచి లైఫ్ స్టైల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో దాని మీద వీడియోస్ చేస్తున్నాం. ఇది వచ్చి నా ఫస్ట్ వ్లాగ్. టైం వచ్చేసి 4:30 AM అయింది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను కొన్ని ఇయర్స్ ముందు అలారం మోగ్గానే స్నూజ్ బటన్ నొక్కి పడుకుని పోయేదాన్ని. కొన్ని టిప్స్ ఫాలో అయిన తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేవటం స్టార్ట్ చేశాను. నేను ఫాలో అయిన టిప్స్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. అలారం మోగ్గానే వెంటనే లేసి ఫేస్ వాష్ చేసుకోండి. ఎంత మత్తుగా ఉన్నా ఫేస్ వాష్ చేసుకుని బ్రష్ చేసుకుంటే మొత్తం పోతుంది. సెకండ్ టిప్ వచ్చేసి కీప్ ఏ స్పెసిఫిక్ రీజన్. లేచిన తర్వాత ఏం చేయాలో మీరు ముందే నిర్ణయించుకోవాలి. ఒకవేళ అలా ముందే మీరు నిర్ణయించుకోకుండా పడుకున్నారంటే అలారం మోగినప్పుడల్లా ఇప్పుడు లేచి ఏం చేస్తాంలే అని చెప్పి స్నూజ్ బటన్ ప్రెస్ చేసి మళ్ళీ పడుకుని పోతారు. నెక్స్ట్ టిప్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్, బీ కన్సిస్టెంట్. మీరు 4కి అలారం పెట్టుకొని 4:30 వరకు నిద్రపోయారా, అయినా పర్వాలేదు, మీరు 4:30కి అయినా లేచి మీ పనులు మీరు చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఒక ½ అవర్ లేట్ అయినా పర్లేదు, కానీ కన్సిస్టెంట్గా ప్రయత్నించండి రోజు. అలాగే ఎర్లీ టు బెడ్. తొందరగా పడుకుంటే తొందరగా లెగుస్తారు. నేను మీకు ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నిటిలోనూ నాకు 90% యాక్యురేట్గా వర్కౌట్ అయింది ఏంటంటే మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకోవడం. ఎంత మత్తులో ఉన్నా సరే మనల్ని మనం పుష్ చేసుకుని ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకుని బ్రష్ చేసుకున్నారంటే మీకు 10 మినిట్స్లో మొత్తం వదిలిపోతుంది. లెగిసి కిచెన్ హౌస్ మొత్తం క్లీన్ చేశాను. సో మా ఇంట్లో రిచువల్ ఏంటంటే స్నానం చేస్తే కానీ పూజ గది క్లీన్ చేయకూడదు. మా అమ్మ చెప్తారు, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎంత బాగా రెడీ అయ్యి వెళ్తామో ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కూడా అలాగే నీట్గా రెడీ అయ్యి చేసుకోవాలని. సో స్నానం చేసిన వెంటనే రెడీ అయ్యి పూజ గది క్లీన్ చేసుకుని పూజ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల నాకు డే పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయినట్టు ఉంటుంది. ఇలా ఇల్లు మొత్తం ధూపం వేస్తాను. ఇట్స్ 5:30 నౌ. ఎంటీ స్టమక్తో వాటర్ తాగితే చాలా మంచిది. వామ్ వాటర్ తాగుతున్నాము. నేను ధనియాలు, జీలకర్ర, సోంపు అలాగే దాల్చిన చెక్క ఈ 4 వాటర్లో బాయిల్ చేసుకుని ఆ వాటర్ తాగుతున్నాను. ఇలా తాగటం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ రిడక్షన్ ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ కూడా రిడ్యూస్ అవుతుంది. క్వాంటిటీ ఏంటంటే 1 గ్లాస్ వాటర్ తీసుకోండి, దాంట్లో అన్ని హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. దాల్చిన చెక్క మాత్రం 1/2 ఇంచు వేస్తే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలు. వాటర్ తాగి రోడ్ పైకి వాకింగ్ వెళ్తున్నాము. మార్నింగ్ 4:30కి లెగుస్తాం కానీ చీకటిగా ఉంటుంది కదా, రోడ్లో ఏం కనిపించదు. అందుకని మార్నింగ్ 6కి వాకింగ్ స్టార్ట్ చేస్తాను. అలాగే ఎర్లీ మార్నింగ్ వైటమిన్ D కూడా వస్తుంది. 7కి ఏముంది ఇంకా హౌస్ వైఫ్ డ్యూటీ స్టార్ట్ చేస్తాను. నైటే ఇంట్లో అందరికీ డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఉంచుతాను. మా ఇంట్లో 4 మెంబర్స్ ఉంటారు, నేను, మా హస్బెండ్, ఇంకా అత్తయ్య గారు, మావయ్య గారు. అందరికీ డ్రై ఫ్రూట్స్ ఇచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. నేను ఈ రొటీన్ స్టార్ట్ చేయకముందు ఎప్పుడో 8:30కి బ్రేక్ఫాస్ట్ తింటారు. సో పొద్దున లేవటం ఎందుకులే అని చెప్పి 7కి లేచేదాన్ని. కానీ ఎంత గబగబా చేసేదానంటే బాతింగ్ చేయడం, బ్రేక్ఫాస్ట్ చేయడం అంతా హడావడైపోయేది. సో ఈ 4:30 AM ఇప్పుడు స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి పీస్ఫుల్గా ప్లెజెంట్గా అన్నీ టైం చేసేస్తున్నాను. టీ కాఫీ బదులు రాగి జావ తాగుతున్నాము. బ్రేక్ఫాస్ట్ అవగానే 9:30కి కర్రీ ప్రిపేర్ చేస్తాను. 10:30కి పని మొత్తం అయిపోతుంది. నాకు ఈ రొటీన్ ఫాలో అవడానికి 3 months పట్టిందండి. 10:30కి ఫ్రీ అయిపోతాను. సో ఇప్పుడు ఏదైనా కొత్త హాబీ నేర్చుకోవాలా అని ఉండేది, కానీ ఏముంది, యాజ్ యూజువల్గా పని మొత్తం అయిపోయిన వెంటనే నేను కూడా మొబైల్ చూడటం స్టార్ట్ చేశాను. క్రమంగా దాన్ని తగ్గించుకుంటూ బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వీడియోస్ అన్ని సెల్ఫ్ గ్రోత్ మీద చేయాలనుకుంటున్నాను. అందుకే వాటికి సంబంధించిన బుక్సే చదువుతున్నాను. నేను చెప్పిన విధంగా మార్నింగ్ లేవటానికి స్పెసిఫిక్ రీజన్ పెట్టుకోండి. నేను బ్రహ్మ ముహూర్తంలోనే పూజ అవ్వాలి అని పెట్టుకున్నాను కాబట్టి ఆ టైంకే లేవగలుగుతున్నాను. మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని స్ట్రాంగ్ రీజన్ పెట్టుకుంటే కంపల్సరీ లేవగలరు. ఇది నా ఫస్ట్ వీడియో కాదు, ఫస్ట్ బ్లాగ్ అంతే. నేను సెల్ఫ్ గ్రోత్ మీద వీడియోస్ చేస్తాను. మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.